అలా వచ్చినప్పుడు శాస్త్రంలో ఏముండేనంటమ్మా, పూర్వము ఒక దేవత శరీరం మీదకి వస్తే ఒకటి వేడివేడి సలాకు ఇట్లా నిప్పుల్లో పెట్టేసి అరికాళ్ళకు పెట్టేవాళ్ళంట. అలా పెట్టినప్పుడు ఆవిడ అది పెట్టినప్పుడు ఆమె కూడా ఆశీర్వాదం ఇచ్చి బలంగా ధర్మంగా శాంతియుతంగా కూర్చుంటే ఓహో అమ్మవారు పూనారా అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది మొదలు పెట్టాలి. అలాంటిది పెడితే అప్పుడు అర్థమవుతుంది దేవత ఏడికి పూనింది, ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చిందో. అలా చేసేవాళ్ళు. నా దగ్గర రుజువులు ఉన్నాయి. నేను మొన్న ఛానల్లో కూడా చెప్పా. దేవత వస్తుందంటే కర్నూల్లో ఒక స్త్రీకి చేతిలో నిప్పులేశారు. నిప్పులు వేయగానే ఆవిడ నిప్పులు పడేసేసి బయటకు ఉరికిందంట. ఉరికిన తర్వాత ఏందమ్మా ఏం జరిగింది ఏం సంగతి అని అడిగితే బాధపడి చెప్తే చేతి ఓపెన్ చేసి చూస్తే చేతులు అన్ని బొగ్గులు ఉన్నాయమ్మా. ఎన్ని బొగ్గులు ఉన్నాయి. అలాంటివి చేయట్లేదు మనం ఇక్కడ. దేవత రాగానే ఇంకా తానా అంటే తందానా అనుకుంటే మనం ఎగురులాడుతున్నాము. ఇంకా వాళ్ళకి హద్దు పద్దు ఏది ఉండదు. అడిగే వాళ్ళు కూడా ఛానల్ వాళ్ళు ఎలా అడుగుతారా అర్థం కాదు. నీకు దేవత వస్తుంది కదా, నీకు ఏమొస్తున్నది, నా భవిష్యత్తు చెప్పు అని చెప్పేస్తే సిగం అనేది ఎందుకు ఊగుతారు తెలుసా అమ్మా.